యూట్యూబర్ అయినటువంటి కల్పన పొన్నం గారు కూడా మా మమ్మీకి అవార్డు గిఫ్ట్ ఇస్తున్నారు. గిఫ్ట్ ఇస్తున్నారు. మళ్ళీ శ్రీయాన్సిని రెడీ చేయట్లేదు అని అంటారు. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. నేను బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కిందనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. ఇదైతే నాకు చాలా హ్యాపీ మూమెంట్ వ్లాగ్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, అటు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్కి అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్క వీడియోకి కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇదంతా మీరు ఇచ్చిన గుర్తింపే అండి నాకు. నేనైతే స్టిల్ ఎప్పటికీ అదే నమ్ముతా. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి జాతీయ ఉత్తమ మహిళా పురస్కార్ 2024, అంటే మనకి ఉమెన్స్ డే ఎప్పుడో అయిపోయింది. ఇది రీసెంట్గా చేసిన ఈవెంట్ అన్నమాట. మక్షు గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు ఈవెంట్ని చేశారు. సో అందులో చాలా కేటగిరీస్ నుంచి సెలెక్ట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్విటేషన్ రాగానే అది చూసి నేను షాక్ అయిపోయాను. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటే నేను. అండ్ నాకు మెయిల్ అండ్ ఇన్స్టాగ్రామ్ త్రో వాళ్ళు చాలా ముందుగానే అప్రోచ్ అయ్యారు. బట్ నేను లేట్గా చూసుకోవడం వల్ల ఈవెంట్కి జస్ట్ ఒక 3 to 4 days ముందే తెలిసింది నాకు ఈవెంట్ గురించి. అది చూడగానే షాక్ అయిపోయాను. అండ్ దానికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని తెలుసుకొని అసలు ఎలా ఉంటుంది ఈవెంట్, ఎక్కడ, అది ఇదని ఆ డిస్కషన్కే నాకు ఆల్మోస్ట్ 1 or 2 days అయిపోయింది. అండ్ దీనికంటే ముందు మేము వెమ్లాడకి వెళ్ళే ప్లాన్ ఉండే. నేను ఆ వ్లాగ్ కూడా పెట్టాను, మా మ్యారేజ్కి వెళ్ళిన వ్లాగ్. సో నేను అందులో కూడా చెప్పాను అనమాట. యాక్చువల్గా మేము అందరం వెమ్లాడకి వెళ్ళి కొన్ని డేస్ అక్కడ ఉందామని అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈ ఈవెంట్ గురించి అండ్ చాలా రీజన్స్ ఉన్నాయి క్యాన్సిల్ అవ్వడానికి. సో వన్ ఆఫ్ ది రీజన్ ఈ ఈవెంట్ అనమాట. సో అందుకే ఆ మ్యారేజ్ మిస్ అవ్వకుండా నేను శ్రీయాన్సి ఇట్లా జస్ట్ 1 dayలోనే వెళ్ళేసి వచ్చుండే. దాని నెక్స్ట్ 2 daysకి ఈవెంట్ ఉండే. సో ఈ అవుట్ఫిట్స్ కూడా అసలు జస్ట్ 1 dayలో డిస్కషన్ చేసేసి కంప్లీట్ చేసామన్నమాట. ఇన్స్టాగ్రామ్లో సింధు కల్చర్ అనే ఇన్స్టా పేజ్ ఉంటుంది, నేను వాళ్ళ డీటెయిల్స్ కింద ట్యాగ్ చేస్తాను. చాలా బాగున్నాయండి అవుట్ఫిట్స్ అయితే. అసలు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఆల్టరేషన్ ఏమీ లేకుండా అసలు అనుకున్నట్టుగా మేము ఎలా డిస్కషన్ చేసామో తను నేను ఎగ్జాక్ట్గా వచ్చింది. నా దానికంటే నాకు శ్రీయుది చాలా బాగా నచ్చింది. ఇది 2-in-1 అవుట్ఫిట్ అనమాట. అంటే మనము 2 స్టైల్స్లో మనము చేయొచ్చు. స్లీవ్స్ అండ్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు. సో నేను దీనికైతే హిప్ బెల్ట్ అండ్ ఆ స్లీవ్స్ అనేవి పెట్టట్లేదు. మా మమ్మీకి అవార్డు వస్తుంది కానీ నాను ఇట్లా రెడీ చేస్తుంది. విక్టోరియా, నేను ఎంత రెడీ చేసినా నువ్వు ఉంచుకో కదా, నేను బాధ అంత అది. అదే మళ్ళీ శ్రీయాన్సిని రెడీ చేయట్లేదు అని అంటారు. నేను ఎంత రెడీ చేసినా ఉంచుకోదు. చలో అయిపోయింది, నువ్వు వెళ్ళాలి ఇక, అయిపోయింది నీది. చలో నువ్వు మంచిగా ప్రాపర్గా కూర్చో, చాలు కదా ఒక్కటే. నెక్స్ట్ మీ పప్పని రెడీ చేయాలా? అంతే కదా. మరి మీరు అందరూ అంటున్నారు అక్క శ్రీయుని రెడీ చేయట్లేదు ఏంటి అని. యాక్చువల్గా నేను రెడీ చేస్తాను, అది సరిగ్గా పెట్టుకోదు అంతే. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇట్లా ఇండో వెస్టర్న్ స్టైల్లో చేయించుకున్నానండి. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. సో నేను నెక్స్ట్ అది రివీల్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే చూడడానికి సింపుల్గానే ఉంది కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా ఫుల్ పిక్స్, రీల్స్ అవన్నీ నేను మన ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మన పేజీని ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ టైం నేను మేకప్ ట్రై చేశా. ఈవెంట్కి మేకప్ వేయించుకుందామని అనుకున్నా. బట్ నాకు ముందు వెమ్లాడకి వెళ్ళి రావడం, ఆ జర్నీ చేయడం వల్ల బాగా సిక్ అయి ఉండే. అసలు గొంతు రాలేదు వాటర్ చేంజ్ వల్ల. అండ్ కొంచెం ఫీవర్గా కూడా ఉండే. కాకపోతే ఒకే ఒక రీజన్తో అంటే నాకు నచ్చింది. కాకపోతే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఇన్విటేషన్ది ఇక్కడ పిక్ పెడతా అండి. సో నాకు ఇన్స్పిరేషనల్ ఉమెన్ అన్నమాట సీతక్క గారు ఈ ఈవెంట్కి మెయిన్ గెస్ట్గా వస్తున్నారు అని ఇట్లా ఆ పిక్ చూడగానే నేను అసలు షాక్ అయిపోయాను అని అన్నాను కదా. మెయిన్ రీజన్ అదే. అండ్ దాని తర్వాత నన్ను ఈ ఈవెంట్కి గెస్ట్ అండ్ అవార్డు విన్నర్గా 2 రకాలుగా ఇన్విటేషన్ వచ్చిందనమాట. సో అందుకే షాక్ అయ్యాను ఎక్కువ.
అండ్ నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే ఫస్ట్ టైం కొంచెం లైట్గా మేకప్ ట్రై చేసా, అంటే స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాను అనమాట. ఫస్ట్ ప్రైమర్ అప్లై చేయాలి, దాని తర్వాత ఫౌండేషన్, దాని తర్వాత కాంపాక్ట్ పౌడర్ అండ్ లైట్గా లిప్స్టిక్ ఎట్లాగో పెడతాము, అండ్ కాజల్ కూడా పెట్టిన, అండ్ ఐ లాషెస్ అవన్నీ నేను ఎక్కువ పెద్దగా పెట్టాను. అండ్ దట్టు ఇప్పుడు ఐ సర్జరీ వల్ల ఏదైనా పెట్టాలన్నా కూడా భయం అవుతుంది. సో ఫైనల్గా అయితే ఇట్లా రెడీ అయ్యి వెళ్తున్నాము. అనుకోకుండా మమ్మీ కూడా వచ్చి ఉండే అదే టైంకి, మా అక్క పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి వచ్చారు. సో ఇక మేము అందరం కలిసి ఇట్లా రవీంద్ర భారతికి వచ్చేసినాం అనమాట. ఫస్ట్ ఈవెంట్ గురించి తెలియగానే ఈవెంట్ ఎక్కడ అంటే రవీంద్ర భారతి అని అన్నాను అనిల్తోని. అనగానే రవీంద్ర భారతి అనగానే ఫస్ట్ అనిల్ పక్కనే కామాత్ హోటల్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి తిందాము అని అన్నాడు అనమాట. అండ్ ఆ హోటల్ గురించి ఇంకా మొత్తం నేను వీడియో ఎండ్లో చెప్తాను చూడండి. సో ఇట్లా బ్యానర్ అయితే కట్టేసారు. మేము ఆల్మోస్ట్ 1 అవర్ లేటే వచ్చేసినాము. అక్కడ నుంచి మాకు ట్రాఫిక్లో వచ్చరికి బాగా లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. అండ్ మెయిన్ ఈ ఈవెంట్ ఏంటంటే చెప్పారు జాతీయ ఉత్తమ మహిళా పురస్కారం. స్పెషల్ గెస్ట్ అయినటువంటి మిస్ ఏసియా, మిస్ ప్లానెట్ రష్మి ఠాకూర్ గారు కూడా ఒక 5 నిమిషాల్లో రాబోతున్నారు. యూట్యూబర్ అయినటువంటి కల్పన పొన్నం గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఇంకొక గెస్ట్ అయినటువంటి జీ తెలుగు సరిగమప సింగర్ అయినటువంటి పార్వతీ దాసరి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా సో ఇందులో చాలా కేటగిరీస్ అండి, లైక్ ఫ్యాషన్ డిజైనర్స్, ఆధ్యాత్మికంగా అండ్ పాలిటిక్స్, సాంస్కృతికము, మూవీ అండ్ టీవీ, బిజినెస్, సోషల్ మీడియా, సాహిత్యం, అట్లా యూట్యూబ్. సో ఒక్కొక్క కేటగిరీల నుంచి చాలామందిని సెలెక్ట్ చేశారు. సో గెస్ట్గా కూడా ఒకరిని పాలిటిక్స్ నుంచి, ఒకరిని సింగర్ పార్వతి గారిని, అండ్ యూట్యూబ్ నుంచి నన్ను, అండ్ ఒకరు మిస్ ఏషియన్, వీళ్ళైతే అంటే మెయిన్ గెస్ట్గా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో రిమైనింగ్ అవార్డ్ విన్నర్స్ అందరినీ కూడా ఈ కేటగిరీస్లో నుంచి చాలామందిని, అంటే లైక్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు చాలా బాగా అసలు రిసీవ్ చేసుకోవడం కానీ, ఇన్విటేషన్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళగానే చాలా భయం వేసింది నాకు అక్కడ చూస్తుంటే వాళ్ళందరినీ. అండ్ అందులోనూ అందరు పెద్దవాళ్ళు, అంటే ఎవరి రంగాలలో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు, కొందరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వాళ్ళు, అంటే ట్రై చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారనమాట. అండ్ సో నేనైతే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, బ్లైండ్గా వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో బాబురే అనుకున్న, లోపల చాలా భయంగా ఉండే. సో ఫస్ట్ అయితే మన సింగర్ పార్వతిని మీట్ అయ్యాను అనమాట. అండ్ ఒక్కటి డిసప్పాయింట్ అని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడికి వచ్చినాక సీతక్క గారు రావట్లేదు అని తెలిసిందనమాట. సో నాకు ఫస్ట్ కొంచెం అర్రే అబ్బా మిస్ అయ్యాను, ఎందుకంటే తను ఉక్కు మహిళ, అసలు తనంటే నాకు ఫస్ట్ నుంచి బాగా ఇట్లా ఉంటుండే అనిపించింది. బట్ అక్కడ ఉన్న వాళ్ళతో తర్వాత ఇంటరాక్షన్ అయ్యి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. కోరుకుంటున్నాం. అలాగే యూట్యూబర్ పొన్నం కల్పన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. సీతక్క గారు ఎందుకు రాలేదంటే అదే డేస్లో ఎలక్షన్స్ కూడా జరిగినాయి అంట, నాకు కూడా అంత క్లియర్గా తెలుసు. దానివల్ల ఒక 1 అవర్ ముందే క్యాన్సిల్ చేసిరు. కాకపోతే ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లలో అండ్ లాయర్ డిపార్ట్మెంట్లలో కమిషనర్స్ అండ్ ఇంకా పాలిటిక్స్లలో ఇంకా ఉంటారు కదా చాలా మంది. సో వాళ్ళందరూ వచ్చిరండి. ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ అంటే ఎంతో కొంత మాట్లాడడం ఉంటుందని తెలుసు కానీ నేను ఏమీ ప్రిపేర్ కాలేదు. నా స్పీచ్ విని మాత్రం ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేయండి. నేను అక్కడ కూర్చొని అప్పటికప్పుడు అనుకొని మాట్లాడిన. ముందుగా అందరికీ ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ థింగ్ మక్ష గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు యాజ్ అ గెస్ట్గా అండ్ ఒక అవార్డ్ విన్నర్గా. అంటే మిమ్మల్ని అందరినీ ఒక డిఫరెంట్ రంగాల నుంచి, వివిధ రంగాల నుంచి అవార్డు గ్రహీతలను ఒకే దగ్గర చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒక్కటి చెప్పాలని ఉంది, ఎదిగిన వాళ్ళని కాదు, ఎదుగుతున్న వాళ్ళని గుర్తించడం అనేది చాలా గ్రేట్. అది ఎందుకంటే నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఎంత కష్టం ఉంటుంది ఒక విలేజ్ అమ్మాయి చదువుకొని తనకి నచ్చిన ఒక రంగంలోకి రావాలి అని అంటే దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా
ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉన్నా లేకపోయినా తనకి ఇష్టం ఉన్న రంగంలో ఒక పేరు సంపాదించడానికి చాలా కష్టపడుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. ఒక యూట్యూబర్లో నుంచి నన్ను ఒక యూట్యూబర్గా గుర్తించి ఇన్విటేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మక్షి గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అండ్ నేను ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆల్మోస్ట్ అందరు చాలా పెద్దవాళ్ళు నాకంటే. సో మీ స్టేజ్కి రావడానికి నేను ఇంకెంత కష్టపడాలనేది నేను నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళకి కూడా అంటే అందరూ డిఫరెంటే, ఒక రంగంలో నుంచి ఎవరు లేరు. నేను ఒక యూట్యూబర్, తన సింగర్, తనేమో మ్యూజిషియన్, అట్లా ఇప్పుడు సీతక్క మేడం కూడా వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్గా. అంటే చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే తను ఒక ఉక్కు మహిళ, మనకు అందరికీ తెలుసు. అందులో తెలంగాణ బిడ్డ అంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా చాలా గర్విస్తాను. తన ఒక ఉక్కు మహిళను చూసి చాలా మంది, నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, అలాంటి కాదు నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకునే చాలా ఉన్నాయన్నమాట తన దాంట్లో. తను ఒకసారి కలిసి ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఎనీవే మిమ్మల్ని అందరినీ చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఇంకా మంచిగా ఒక స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా నాలాంటి వాళ్ళని మక్షి గ్లోబల్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఒక విలేజ్ నుంచి వచ్చాను. మా పేరెంట్స్ వాళ్ళకి అయ్యేంతలో మంచిగా చదివించారు. నేను ఒక MBA గ్రాడ్యుయేట్ని, తర్వాత జాబ్ చేశాను. హౌస్ వైఫ్గా తెలిసిందే, కిడ్స్ పుట్టాక మానేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఐటీలోకి వెళ్దాం అనుకున్నాను. నేను ఒక యూట్యూబర్గా చేంజ్ అవ్వడానికి కొంచెం ఫైనాన్షియల్గా కావచ్చు అండ్ ఇంట్లో కావచ్చు కొన్ని పరిస్థితుల కారణాల వల్ల జాబ్ చేయలేకపోవడం వల్ల సరే ఇంట్లో ఉంటే ఏమైనా చేయాలి, నాకు వచ్చిన దాంట్లో అంటే నా ప్రతి ఒక్కరి దాంట్లో ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో దాన్ని వెలికి తీయాలి, అది వేరే వాళ్ళు తీయాలి, వేరే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయాలి అని అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఫస్ట్ మన సంకల్పం మనం బలంగా ఉండాలి అని నేను నమ్ముతాను. నేను అదే నమ్మాను, ఇప్పటివరకు అది నమ్మి నేను ముందుకు వెళ్తున్నాను. అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి, బట్ మనం అనుకున్న వాటిలలో మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఎవరు ఏమనుకున్నా సరే రాంగ్ అండ్ రైట్, మనం జరిగే వాటిలలో వెంటనే సక్సెస్ అవ్వాలని కోరుకోవడం చాలా రాంగ్. ఫస్ట్లో ఫెయిల్ అవుతాము, వాటిలో నుంచి మనం నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక యూట్యూబర్గా ఇప్పుడే ఒక 1.5 year పైనే అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఇప్పటివరకు బాగానే ఉంది, అందరూ బాగా గుర్తిస్తున్నారు నన్ను కూడా. అండ్ అట్లా గుర్తించడం వల్లనే వీళ్ళు కూడా నాకు ఇన్విటేషన్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే నేను ఒక గెస్ట్గా ఫస్ట్ అవార్డు విన్నర్గానే అనుకుంటాను, కానీ యాజ్ ఎ గెస్ట్ రోల్గా పిలవడం అనేది, నేను అక్కడ కూర్చోవడం అందరితో పాటు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. నేను ఎలా మాట్లాడానో డెఫినెట్గా మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మాట్లాడక ముందు చాలా భయపడి ఉండే, అంటే నా ఫేస్లో కనిపించేది ఆ టెన్షన్ అనేది. దాని తర్వాత చాలా రిలాక్స్ అయినా. దాని తర్వాత కూడా సింగర్ పార్వతి అసలు సాంగ్ పాడుతుంటే మనం టీవీలో వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది, అండ్ లైవ్గా వింటుంటే ఇంకా అద్భుతంగా అనిపించింది నాకైతే. తన ఓన్ వాయిస్ అట్లా సాంగ్ ఇట్లా పాడుతుంటే చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత కూడా అసలు అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడి ఇంటరాక్షన్ అవుతుంటే, అంటే ఒకటే ఫీల్డ్ అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించదు నాకు అర్థమైంది, నాకు అనిపించింది చెప్తున్నా నేను. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ వాటిలలో నుంచి మెంబర్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత గెస్ట్గా వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చిన తర్వాత అండ్ రిమైనింగ్ చాలా కేటగిరీస్ నుంచి వచ్చారు, అందులో నుంచి వీళ్ళు సెలెక్ట్ చేశారని చెప్పారు కదా. సో మా చేత అవార్డ్స్ ఇప్పించడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే అందులో లేడీ ఫిలిం డైరెక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అండ్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఊరికి ఇట్లా హెల్ప్ చేస్తున్న వాళ్ళు, సర్పంచ్లు, అండ్ కొందరు ఉంటారు కదా పాలిటిక్స్లో కానీ, ఇంకా మూవీస్లో కానీ, టీవీస్లో కానీ, లేకపోతే ఇట్లా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి అండ్ ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలామందికి అవార్డ్స్ ఇచ్చారు. నాకైతే ఎక్కడ బాగా నచ్చిందంటే ఇప్పుడు సేమ్ కేటగిరీలో కాకుండా అట్లా ఉంటే పెద్దగా డిఫరెన్స్ ఏం తెలీదు. సో ఇదేంటంటే డిఫరెంట్ నుంచి అసలు చాలా ఇప్పుడు నేను కొత్తగానే, నాకు ఎవరు తెలీదు, వాళ్ళందరినీ మాట్లాడిస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను పలకరిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొత్తగా విషయాలు తెలుసుకున్నట్టు
అంటే న్యూ పీపుల్ని కలిసినట్టు ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగా అనిపించింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఉన్నాం మేము. ఇంకా దాని తర్వాత కాసేపు పార్వతి నేను మాట్లాడుకొని ఇంకా ఫైనల్గానైతే ఇట్లా నైట్ ఆల్మోస్ట్ 8:30 9 అయింది. ఇంకా మేము ఇట్లా బయటకు వచ్చినాము. చాలాసేపు చల్లగా ఉండే చాలాసేపు ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. అండ్ అప్పుడు డిస్కషన్ అంటే అంతకుముందు రవీంద్ర భారతిలో ఈవెంట్ అనగానే అనిల్ కామత్ హోటల్ అని చెప్పాడు కదా. సో ఇంకా పక్కనే అనిల్ ఏమో మనము మ్యారేజ్ అయ్యాక నేను ఇక్కడికి తీసుకొచ్చిన అని అనిల్ లేదు అసలు నాకు గుర్తులేదు నేను ఫస్ట్ టైం రావడం అనేసి నేను. సో అట్లా కాసేపు ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట మాకు. ఈవెంట్ ఇక్కడ అనగానే నైట్ డిన్నర్ కామత్ హోటల్ అని ఫిక్స్ అయిపోయింది అనిల్. సో అనుకున్నట్టుగానే వచ్చేసినాం అనమాట. అండ్ మాతో పాటు మా ఫ్రెండ్ స్వాతి అండ్ వాళ్ళ డాటర్ కూడా వచ్చి ఉండే ఈవెంట్కి. సో మేము అందరం కలిసి ఇంకా రెస్టారెంట్కి వచ్చేసినాము. సో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే మమ్మీ వాళ్ళు బెంగళూరు కదా, సో పుట్టి పెరిగింది అంతా అక్కడే. అండ్ బెంగళూరులో లాల్బాగ్ సారీ 4th బ్లాక్ అని ఉంటుంది. సో ఫేమస్ బెంగళూరు లోకల్లోనే. సో వాళ్ళు రెగ్యులర్గా మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కామత్ హోటల్కి వెళ్ళి తినేవాళ్ళంట, ప్యూర్ వెజ్ కాబట్టి. సో అది గుర్తు చేసుకుందనమాట. అంటే 25 years బ్యాక్ నేను ఆ హోటల్ ఫుడ్ మళ్ళీ ఇప్పుడు తింటున్నా. సో ఇట్లా రాసి పెట్టుంది అనేసి ఇంకా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే అనమాట. సో ఈవెంట్ వచ్చేసి మొన్న ట్యూస్డే జరిగింది. నేను ట్యూస్డే ఫాస్టింగ్. ఇంకా మా వాళ్ళందరూ మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు. నేనేమో రోటీ ఉన్న కర్రీ ఆర్డర్ చేసుకొని ఉండే. సో మీల్స్ వాళ్ళకి ఇట్లా చూపిస్తారంట. అండ్ ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దాము, తర్వాత మళ్ళీ ఎంగిలైతే తినలేం కదా అనేసి సో నేనే టేస్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకు కూడా టేస్ట్. అనిల్ ఏమో నేను ఆల్రెడీ తీసుకొచ్చిన టేస్ట్ బాగుంటుందని నీకు చెప్పినా, నీకు ఏది గుర్తుంటుందో అని డిస్కషన్. ఇంకా మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ డాటర్ అండ్ శ్రీయు సేమ్ ఏజ్ గ్రూపు. అసలు ఇక వాళ్ళకి రెక్కలు వచ్చేసినట్టే అసలు ఫుల్ ఎంజాయ్ చేసిరు అక్కడ ఈవెంట్లో కూడా. స్టేజ్ మీద ఎక్కి అసలు బాగా ఎంజాయ్ చేసి ఉండే. నేనైతే శ్రీయు ఒక్కతో వస్తే బోర్ కొడుతుందేమో సతాయిస్తుందేమో అని అనుకున్నా. అంటే మమ్మీ ఉన్నారు, కాకపోతే ఇంకా అసలు ఆ చూసుంటే ఆ ఈవెంట్కి పిల్లలు ఎవ్వరు రాలేదు, వీళ్ళిద్దరే వచ్చారు అనమాట. అన్న ఎట్లుంది చెప్పు సూప్ అది లెక్క వచ్చిందా? కామత్ హోటల్ 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎట్లుంది చెప్పండి, నచ్చిందా ఫుడ్? మీ బెంగళూరులో ఉన్నట్టే ఉందా? ఇంకా బాగుందా? 25 ఏళ్ళకి 25 రసం ఉంటుంది మరి, ఖచ్చితంగా ఇస్తారు రసం. అడగాలి, రసం కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా. మరి తింటున్నారా? అరుగుతుంది బిడ్డ కొంచెం. నీకు తినాలనిపించినాయి అన్నీ అలాగే వేసేసి. పప్పు సాంబార్ బాగుంది, అది ఏమో ఒకటి ఎంజాయ్ ద స్వీట్. బాగుందా? మంచిగా ఉందా? బేటా గుడ్ జాబ్. సో ఇలా మా డిన్నర్ అయితే అనిల్కి నచ్చిన ప్లేస్లో తిన్నాము. అనిల్ అయితే ఫుల్ హ్యాపీ. అండ్ ఈవెంట్కి ఒక 2-3 days ముందు కూడా నాకు దగ్గర బాగా తెలిసిన వాళ్ళకు ఒక 2-3 చెప్పిన, వాళ్ళు బాగా సపోర్ట్ చేసి ఉండే. అంటే నువ్వు భయపడకు, నువ్వు డేర్గా మాట్లాడతావు అది ఇది అనేసి. అండ్ సో అలా ఒక్కొక్కరు శిల్ప నా ఫ్రెండ్ అయితే వాచ్ ఇది నీ డ్రెస్కి సెట్ అవుతుంది అనేసి తన వాచ్ కూడా నాకు ఇచ్చి ఉండే. సో అట్లా చాలామంది ఎంకరేజ్ చేసిరనమాట. అంటే నీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ, నువ్వు ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు,
మంచిగా మాట్లాడతావు, నువ్వేం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లా అని బాగా ఎంకరేజ్ చేసిండు. సో ఫైనల్గానైతే మీరు నన్ను ఇలా ఎంకరేజ్ చేయడం వల్లనే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో అదండి నా హ్యాపీ మూమెంట్ ముచ్చట్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ మీకు ఏమనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీ వన్.